కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం గౌరమ్మ నాదుని నిలయం ఆ గరల కంటుని స్థావరం గౌరమ్మ నాదుని నిలయం ఆ గరల కంటుని స్థావరం ఇలలోన స్వర్గధామం శతకోటి భక్తులకు క్షేమం ఇలలోన స్వర్గధామం శతకోటి భక్తులకు క్షేమం ఇది జడల శంకరుని అందమైన నిలయం ఆ లింగ రూపుని మహాపుణ్యక్షేత్రం కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం కోటికి మహిమలు చూపగ కైలాసవాసుడు ఆ పరమేశుడు భూలోకాన లింగ రూపాన అనువున కొలువు దీరెనే అడ్డబొట్టు గల ఆది పురుషుడు ఇద్దరు సతులతో ఇలకే వచ్చి అందుల పాలిట బంధువుగాను అవనిని అంతా ఏలుతున్నడే ఎంత గొప్పవాడమ్మా ఎండి కొండల వాడు ఎంత గొప్పవాడమ్మా ఎండి కొండల వాడు పాహి అంటే చాలమ్మా పరవశించిపోవును పాయి అంటే చాలమ్మా పరవశించిపోవును ఇది జడల శంకరుని అందమైన నిలయం ఆ లింగ రూపుని మహాపుణ్యక్షేత్రం కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం భక్తితోని వేడంగా తాను భాగ్యాలెన్నో ఇచ్చునంట దేహి అన్నను ధరికి చేర్చుకొని ధనధాన్యము కలుగజేయునంట ధనధాన్యం కలిగించునంట పంచామృతాలతో అభిషేకించిన పాపాలన్నీ పారజోలునట అగరు గంధము సేవలు చేయగా పదలన్నీ తొలగించంట ఆపదలన్నీ తొలగించంట కోటి పల్ల జడలు గల్లోడే శతకోటి మహిమలున్నోడే కోటి పల్ల జడలు గల్లోడే శతకోటి మహిమలున్నోడే జగ్గును చేత వట్టి ఈ జగములేలే జంగముడే జగ్గును చేత బట్టి జగములేల సంగముడే ఇది జడల శంకరుని అందమైన నిలయం ఆ లింగ రూపుని మహాపుణ్యక్షేత్రం కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం ఈ సకల సృష్టికి మూల పురుషుడు అవనినిగాచే ఆది దేవుడు భిక్ష స్వీకరించి మోక్షాన్నిచ్చే గౌరీ శంకరుడు గంగా విభుడు గౌరీ శంకరుడు గంగా విభుడు కోరుకున్న వారి కొంగు బంగారమై కొలిచిన వారి కోర్కెలు తీర్చి ఇంటింట తాను ఇలవేలుపై భక్తుల పాలిట బంధువా
శంకరుని అందమైన నిలయం ఆ లింగ రూపుని మహాపుణ్యక్షేత్రం కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం గౌరమ్మ నాదుని నిలయం ఆ గరల కంటుని స్థావరం గౌరమ్మనాథుని నిలయం ఆ గరల కంటుని స్థావరం ఇలలోన స్వర్గధామం శతకోటి భక్తులకు క్షేమం ఇలలోన స్వర్గధామం శతకోటి భక్తులకు క్షేమం ఇది కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం కైలాసవాసుని దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం